హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఆ రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుందండి. చపాతీ, ఫుల్గా, పరోటా దేనికైనా సరే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఫుల్ వీడియో చూసేద్దాం. ఓకేనా? చాలో స్టవ్ వెలిగించేసుకొని మనం మట్టి పాత్రను అయితే పెట్టేసేసుకుందామండి. పొయ్యి మీద పెట్టేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము. చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కర్రీ. ఆయిల్ వేసేసుకుందామండి. మనం చేసుకునేది ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో మనం దీంట్లో ఏం చేద్దామంటే ఆయిల్ కాగనిద్దాం ఫస్ట్. ఓకేనా? ఆయిల్ వేడైందండి. ఈ ఆయిల్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం ఇవి వేసేసుకొని కొంచెం కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందే ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లండి. ఈ కోడిగుడ్లు మనం చక్కగా ఆయిల్లోకి వేసేసుకుందాం. ఘాట్లు పెట్టుకోవాలండి. అలాగే బంగాళదుంప ముక్కలు కూడా అండి ఉడకబెట్టి నేను 2 బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను. 2 బంగాళదుంపలు తీసుకున్నాను ఉడకబెట్టిలా. ఇవి కూడా మనం వేపేసేసుకుందాం. ఓకేనా? చాలా బాగుంటుందండి కర్రీస్ మన చపాతీలోకి. ఈరోజు నేను చపాతీ చేస్తున్నాను. సో అందుకని నేను ఈరోజు ఈ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అలాగే మీకు కూడా చూపించేస్తున్నాను. ఇవి వేగనిద్దామండి. ఓకేనా? గుడ్లు చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం గుడ్లు తీసేసుకుందాము. గుడ్లు బంగాళదుంపలు 2 కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకేనా అండి? చక్కగా గుడ్లు అయితే అన్ని తీసానండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆయిల్లో అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి కొంచెం వేసుకుందాము. అల్లం చిన్నులపాయ పేస్టు, అలాగే 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు చెక్క, అలాగే ఒక 3 లవంగాయలు, 1 ఆలుక్కాయ. ఓకేనా? ఇవి చక్కగా వేపేసేసుకుందామండి. సారీ, ఈ గరిటె పెట్టేసేసాను, అంటే గుడ్లు తీసాను ఆ గరిటెతో. ఇవి చక్కగా కలిపేసేసుకుందామండి. ఇవి బాగా ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడు ఈ వేగిన మనం ఈ మసాలాలోకి కరివేపాకు వేసుకుందామండి. ఇదిగోండి కరివేపాకు. ఓకేనా? కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకుందాము. మళ్ళీ చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 4 కట్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు అవి చక్కగా వేసేసేద్దాము. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత మనం సాల్ట్ వేసుకుందామండి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే కర్రీకి సరిపడా పసుపు వేసానండి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. టెన్షన్ పసుపు అనపోయి సాల్ట్ అన్నాను, సారీ. సో వేసేసిన తర్వాత మళ్ళీ ఇలా కలిపేసేసుకుందామండి. చక్కగా కలిపేసేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలండి. ఇవి అడుగక్కలు అంటనీయకుండా మనం కొంచెం హై ఫ్లేమ్ పెట్టే మనం ఉల్లిపాయలు అనేవి మగ్గనిద్దామండి. అంటే ఈ మసాలా అంతా దానికి పట్టాలి కదా, అందుకని. ఓకేనా?
కొంచెం కలుపుకుంటూ ఇట్లా చక్కగా వేగనిద్దాము. మళ్ళొకసారి ఇందులో పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చపాతీలో ఇలా పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కాయ ఎందుకు వేసానంటే, మన చపాతీ కానీ పుల్కా కానీ పరోటా కానీ తింటాం కదా, అందులో ఇలా పచ్చిమిరపకాయ అంతా చక్కగా తీసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. బాగా టాస్ చేసుకుందాం, బాగా తిప్పుకుందాము. ఎందుకంటే ఆ అల్లం చిల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ అంతా ఉల్లిపాయ ముక్కలకి పచ్చిమిరపకాయ ముక్కలకి పట్టాలన్నమాట. అంటే అట్లాగే ఉంచేసాం అనుకోండి కింద ఉల్లిపాయలు అన్నీ మాడిపోతాయి మేడం. అందుకే మనం తిప్పుకుంటా ఇలా వేపుకున్నాం అనుకోండి చక్కగా వేగిపోతాయి, అన్నీ సమానంగా వేగుతాయి అనమాట. తర్వాత ఏం చేయాలో చెప్తానండి. ఉల్లిపాయలు అయితే మగ్గనిద్దాము, చూసుకుందామండి. అరోమా అయితే ఎదిరిపోయిందండి, బాగా కలిపేసేసుకుందాము. ఇంకా కొంచెం వేగనిద్దామండి ఉల్లిపాయలు. కొంచెం వేగిన తర్వాత మనం టమాటా ప్యూరీ వేసుకుందాము. నేను మీకు మళ్ళీ వివరంగా చెప్తానండి నేను ఏమేమి వేసానంటే. ఫస్ట్ అయితే నేను 4 కోడిగుడ్లు తీసుకున్నాను, 2 బంగాళదుంపలు తీసుకున్నాను. అవి చక్కగా ఉడకబెట్టి బంగాళదుంపలు సగానికి కట్ చేసుకున్నాను. కోడిగుడ్లకేమో చక్కగా ఘాట్లు అయితే పెట్టుకున్నానండి. కర్రీ సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని నేను చక్కగా బంగాళదుంప ముక్కల్ని కోడిగుడ్లని చక్కగా వేపేసేసాను. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసేసుకొని చక్కగా ఒక 6-5 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకొని చక్కగా ముందే రెడీగా కోసి పెట్టేసుకున్నాను అనమాట. బంగాళదుంపలు కోడిగుడ్లు వేపేసుకున్న తర్వాత నేను కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కారం వేసి బంగాళదుంపల్ని కోడిగుడ్లని ఉడకబెట్టేసేసుకున్నానండి. ఉడకబెట్టేసుకుని అది తీసేసేసుకొని నేను అల్లం చిల్లిపాయ 1 స్పూన్ వేసి వేగనిచ్చి కరివేపాకు, ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 2 లవంగాయలు, ఒక చెక్క, 1 ఇంచు చెక్క, 1 యాలుక్కాయ వేసేసి బాగా చక్కగా వేపేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు వేసేసి నేను చక్కగా మగ్గనిస్తున్నానండి. అలాగే ఒక కాయ వేసేసుకోండి పచ్చిమిరపకాయలు, అలా అయితేనే బాగుంటాయి. ఒక 5 నుంచి 6 వేసేసుకోండి. ఇవి ఇప్పుడు మనం చక్కగా మగ్గబెడుతున్నాం అనమాట. ఇవి మగ్గిన తర్వాత మనం టమాటా ప్యూరీ అనేది వేసుకుందామండి. ఓకేనా? ఇవి ఉల్లిపాయలు బాగా మగ్గాలండి, ఎర్రగా మగ్గిపోవాలి. మూత పెట్టేసేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. బంగాళదుంపలు ఇలా వేసుకుంటే ఏంటంటే మన చపాతీలోకి తింటున్నప్పుడు అస్సలు ఎక్సలెంట్ గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వావ్, టమాటాలు చూసారండి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ అనేది యాడ్ చేసేసుకుందామండి. నేను మీడియం సైజు టమాటాలు ఒక 4 తీసుకొని ఇదిగోండి ఇలా ప్యూరీ చేసుకున్నానండి. ఈ గ్రేవీ కాబట్టి మనం చేసుకుని చపాతీలో కాబట్టి టమాటా అట్లా గ్రేవీ చేసుకుని వేసుకోవాలన్నమాట. గ్రేవీ వేసేస్తున్నాను. టమాటాలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటేనే కొంచెం పులుపులుగా బాగుంటుందండి కర్రీ అనేది. ఇప్పుడు మనం చక్కగా అంతా సిమ్ చేసేద్దామండి. సిమ్ చేసేసేసి మూత పెట్టేసేసేద్దాము. టమాటా చక్కగా బాగా మగ్గాలన్నమాట. మనకి టమాటా మగ్గిన తర్వాత మనం కారం వేసేసుకొని లాస్ట్లో కొంచెం ఇష్టమైతే గరం మసాలా వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. బట్ నేను వేయాలి అనుకోవట్లేదు. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా అయితే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ మసాలా అయినా మనం తినలేమన్నమాట, ఎక్కటి కొట్టేస్తుంది. అలాగే నైట్ కాబట్టి లిమిట్గా వేసుకుంటే బెటర్. ఓకేనా? ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టేసేసేద్దాం, మగ్గనిద్దాం. బాగా మగ్గాలి. ఆయిల్లో నుంచి ఆయిల్ పైకి రావాలన్నమాట. టమాటాలు మగ్గిపోయి ఆయిల్ పైకి రావాలి. ఓకే అండి, చూసారా టమాటాలు మగ్గుతున్నాయి అనమాట. మనం టమాటాలు మగ్గుతున్నప్పుడు మీ దగ్గర ఉంటే కొంచెం పెరుగు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసేసుకొని కలిపేసేసుకుందాం ఒకసారి. మేగడ పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి. ఓకేనా? చక్కగా కలిపేసేసుకొని మనం ఇప్పుడు
కారం అయితే వేసేసుకుందామండి. పచ్చిమిర్చి వేసున్నాం కదా ఆల్రెడీ. టమాటా కూడా చూసారా చక్కగా మగ్గిపోయిందనమాట. ఆయిల్ కూడా పైకి వస్తుంది, అది కూడా చూడండి. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము. చపాతీ కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఉండాలి. ఒక 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను కారం. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం గుడ్లు కూడా వేసేద్దామండి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఇది కలుపుకుందాము. ఇట్లా మట్టి సట్టుల్లో ఉండేటప్పుడు స్టీల్ గరిటెలు యూజ్ చేయకండి అండి. ఎందుకంటే మనం కలిపేటప్పుడు వాటి రాపిడితో కింద పెంకులు లేసే అవకాశం ఉంటుందన్నమాట. సో నో స్టీల్ గరిట, చెక్క గరిట వాడండి. అలాగే గుడ్లు ఉడకపెట్టేటప్పుడు అంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే మనం గుడ్లు ఉడకపెట్టేటప్పుడు సహజంగా అందరూ ఆయిల్ వేస్తారు, లేదా ఉప్పు వేస్తారు. అలా కాకుండా కోడిగుడ్లు ఉడకబెట్టే ముందండి దాంట్లో మనం నిమ్మచెక్క అండి, నిమ్మచెక్క కూడా వేసుకుంటే, అంటే చిన్న చిన్న ముక్క అనమాట కట్ చేసి వేసుకుంటే, నిమ్మకాయ వేసిన తర్వాత మనం కోడిగుడ్లు కనుక ఉడకబెట్టుకుంటే, అలాగే 1 ఇంచు సాల్ట్, 1 చిన్న నిమ్మచెక్క వేసుకొని గుడ్లు ఉడకబెట్టుకుంటే గుడ్లు పగలటం గానీ సొన బయటికి రావడం గానీ ఇవేది ఉండదండి. మన పెంకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి మనం టమాటా ప్యూరీ వేసుకున్న గిన్నెలోనే వాటర్ వేసేసుకుందాం. వేసుకొని కలిపేసేసుకుందామండి. అరోమా చాలా బాగుందండి. ఇంకొక గిన్నె కూడా వేసుకుందాము. అంటే మనకు చపాతీకి కాబట్టి గ్రేవీ కావాలన్నమాట. సో అందుకని ఓకేనా. ఎక్కువ వేసానని చెప్పేసి అనుకోవద్దు. ఉడికితే మనకి గ్రేవీ కావాలి కాబట్టి మనం ఇంత వాటర్ వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడే మనం చక్కగా ఉప్పు అది కూడా చూసేసేసుకొని, సరిపోకపోతే ఉప్పు కూడా వేసేసుకొని మనం కలిపేసేసుకొని చక్కగా అంతా హై ఫ్లేమ్ పెట్టేసేసుకుందాము. హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని మనం ముందే చక్కగా వేపి పెట్టుకున్న బంగాళదుంపలు, కోడిగుడ్లు ఇవి కూడా వేసేసుకుందాం. చాలా బాగుంటుందండోయ్. వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా ముందే రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం కొంచెం. అలాగే పుదీనా వేసుకుందాము. చక్కగా సైడ్లు కూడా ఉన్నదంతా కూడా చక్కగా ఇలా తీసేసుకొని ఇలా చక్కగా కలిపేసేసుకుందాము. ఆహాహాహా, చపాతీలోకి తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సట్టి కొంచెం ఇట్లా. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకుందాం. చూద్దామండి ఒకసారి. వావ్, చక్కగా ఉడుకుతుంది. ఉడకనిద్దాము. ఓకేనా. చూసారా, మన కోడిగుడ్డు బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ రెడీ అవుతుందండి. బా, ఇదిగోండి బంగాళదుంప కూడా చూసారండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఉడకనిద్దాం, చూసుకుందామండి. వావ్, ఎక్సలెంట్ అండి. చూసారా, చక్కగా అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా పొయ్యి కట్టేసేసుకుందాము. చక్కగా అంతా ఉడికిపోయింది. మన కోడిగుడ్డు బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ రెడీ అండి. ఉప్పు కూడా చక్కగా సరిపోయిందండి. ఇప్పుడు పైనుంచి కొంచెం మనం కొంచెం ఉప్పు చూసుకుందాము. వావ్, ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మనం పొయ్యి ఆపేసేసుకుందాము.
కొత్తిమీర వేసేసుకుందాము. వేసేసుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, నేను పొయ్యి కట్టేసానండి. చూడండి, పొయ్యి కట్టేసి ఇంకా ఎలా ఉడుకుతుందో. ఇంకా ఉడుకుతుందండి, చూడండి. అదిరిపోయిందండి. బా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. చపాతీ కూడా చేసుకుందాము. నేను చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నానండి చక్కగా. ఓకేనా, ఇంకా ఉడుకుతుందండి, చూడండి. ఇదేనండి మన మట్టి కుండ స్పెషాలిటీ, ఇదే. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. దగ్గర పెట్టు. ఓకే అండి, ఫైనల్గా అయితే చపాతీ కూడా చేస్తానండి. ఇదిగోండి చూడండి, చపాతీ కూడా చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. చక్కగా చేస్తాను. ఇప్పుడు మనం కర్రీ కూడా వేసేసుకుందాం. ఆహా, బంగాళదుంప కూడా ఒకటేద్దాం మా వారికి. ఓకేనా అండి, నేను కొంచెం టేస్ట్ వస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. అయితే మరొక మంచి వీడియోతో, బంగాళదుంప చూసారా కొంచెం తీసుకొని, ఇదిగోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి.